తనకు చందనాన్ని అంగరాగాల్ని ఇచ్చి అలంకరించినటువంటి కుబ్జ యొక్క కోరికను తీర్చి ఆమెను అనుగ్రహించినటువంటి భగవానుడు ఆమె గృహం నుంచి బయటికి వచ్చాడు. ఆనాడు బృందావనం నుంచి మధురకు తనను తీసుకొని వచ్చినటువంటి అక్రూరుడు కోరినటువంటి కోరిక ఇప్పుడు కృష్ణయ్యకి గుర్తొచ్చింది. అందువల్ల అక్రూరుడి యొక్క గృహాన్ని సందర్శించాలి అని భావించి బలదేవునితోనూ ఉద్ధవునితోనూ కలిసి అక్రూరుని ఇంటికి వస్తూ ఉన్నాడు. అక్రూరుడికి సంతోషాన్ని కలిగించడానికి అతని ద్వారా కొంత పనిని కూడా సాధించుకోవటానికి భగవానుడు వస్తూ ఉన్నాడు. నిష్కామ భయమైనటువంటి భక్తిలో ఎవరైతే చరిస్తూ ఉంటారో వాళ్ళని ఆశీర్వదించడానికి భగవానుడు స్వయంగా వస్తూ ఉంటాడు. నిష్కామ భక్తులైనటువంటి వాళ్ళని, అంటే ఏ రకమైనటువంటి కోరిక లేకుండా కేవలం భగవంతుని మీదనే అనన్యమైనటువంటి చిత్తం కలిగినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి స్వయంగా భగవంతుడే వస్తూ ఉంటాడు. అయితే అటువంటి భక్తుడు ఎలా ఉండాలంటే ఇతరులను ఉద్ధరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడై ఉండాలి. అప్పుడే అతడు భగవంతుడి యొక్క ప్రేమకి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. తాము తరిస్తూ ఇతరుల్ని కూడా తరింపజేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోకంలో వాళ్ళే ధన్యజీవులు, వాళ్ళే జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళు. ఈ విషయాన్ని నారద మహర్షే తన యొక్క భక్తి సూత్రాల్లో రాయటం జరిగింది. మరి అలా వస్తూ ఉన్నటువంటి బలరామకృష్ణుల్ని దూరాన్నే చూశాడు అక్రూరుడు. ఆనంద పారవస్యంతో, భక్తి పారవస్యంతో వారికి ఆహ్వానం చెబుతూ ఉన్నాడు. తన ఇంటికి వస్తున్నటువంటి ఆ బలరామకృష్ణుల్ని ఎదురు వెళ్ళి ఆనందంతో ఆహ్వానిస్తూ అంజలి ఘటించి నమస్కారం చేసి తన్మయత్వంతో వారి ముందు ప్రణమిల్లాడు. వాళ్ళని ఆసనాల మీద కూర్చోబెట్టి పూజించాడు, తల వంచి నమస్కరించాడు, పాదాలు ఒత్తాడు. ఓ మహానుభావులారా, మీరు నా ఇంటికి వచ్చేశారు. ఈ రోజున ఈ దీనుణ్ణి పాలనం చేశారు. మీరు జగత్కారణమైనటువంటి పురుషోత్తములు. ఓ కృష్ణయ్య, నీ దేహము లీలా విలాసం, అందువల్ల నీకు ప్రారంధాది కర్మలంటూ ఏమీ లేవు. అంతేకాదు నీకు ఈ జన్మలు కూడా లేవు. నీవు ధర్మరక్షణ కోసం ఆవిర్భవించినటువంటి వాడివి. నీ పాదపద్మాలను స్పృశించినటువంటి గంగామాత ముల్లోకాలని పావనం చేస్తూ ఉన్నది. అటువంటి జగన్నాథుడైనటువంటి నీవు నా గృహానికి వచ్చి నన్ను పావనం చేస్తూ ఉన్నావు. నీ కోసం చేసేటువంటి భక్తి ఏనాటికి కూడా వృధా కాదు. భక్తుడైనటువంటి వాడికి సమస్తమైనటువంటి శుభాలు చేకూర్చడమే కాకుండా వృద్ధి క్షయాలు లేకుండా ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి స్వరూపాన్ని కూడా నీవు అనుగ్రహిస్తావు. ఓ తండ్రి, బ్రహ్మాది దేవతలకి కూడా నీ దర్శనం అలభ్యం. అటువంటి నీవు నన్ను కరుణించి మా ఇంటికి ఏతించావు. ఏ పుణ్యాతిశయం ప్రభావముననో ఈ జన్మమందిక్కడం నీ పాదంబులు గంటి నిన్నెరిగి తిని నీవు కృపాలుండవై నాపై నర్మిలి చేసి మాంపగతవే నానా ధనాగార కాంతాపుత్రాదులతోడి బంధనము భక్తవ్రాత చింతామణి. ఈ మాయారూపమైనటువంటి సంసారం ఏదైతే ఉందో ఈ సంసార బంధాలన్నింటినీ కూడా తొలగించేటువంటి వాడివి. అలా తొలగించి మమ్మల్ని కృతార్థుల్ని చేయి అని అక్రూరుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అక్రూరుడు పుణ్యాత్ముడు. అందువల్ల ఏ రకమైనటువంటి ఐహికమైనటువంటి కోరికలు లేకుండా ఉన్నటువంటి వాడు. అందుకే శ్రీకృష్ణుడు అటువంటి దివ్యాత్ముని యొక్క గృహాన్ని పావనం చేశాడు. అక్రూరుని యొక్క వినయపూరితమైనటువంటి వినమ్రపూర్వకమైనటువంటి మాటల్ని ఆలకించినటువంటి కృష్ణయ్య అత్యంత ప్రియమైనటువంటి అనుగ్రహ భాషణం ద్వారా ఆ అక్రూరుణ్ణి ఎంతో సంతోషింపజేస్తూ ఉన్నాడు. ఓ అక్రూర మహాశయ, నీవు మాకు గురువువి, బంధువి, నాకు పినతండ్రివి. మేము నీ దయకు సదా పాత్రమైనటువంటి వాళ్ళం, నీచే పోషించబడి రక్షించబడేటువంటి వాళ్ళం అని
శ్రీకృష్ణుడు కూడా ఎంతో వినయంగా మాట్లాడాడు. నిష్కాములైనటువంటి భక్తుల్ని చూచి పరమాత్మ కూడా పరవశించిపోతాడు. పరమభక్తులైనటువంటి వాళ్ళు భగవంతుడిని తలుచుకొని పరవశిస్తే పరమభక్తాగ్రేసరులైనటువంటి వాళ్ళని తలుచుకొని భగవంతుడు పరవశిస్తాడట. అక్రూరుడు ఉత్తమమైనటువంటి సాధు పురుషుడు, పరమ భాగవతోత్తముడు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ నుంచే యోగ్యతా పత్రాన్ని పొందినటువంటి వాడు. చాలామంది ఈ లోకంలో ప్రజల యొక్క మెప్పుని పొందటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పరమాత్మ యొక్క మెప్పుని పొందేటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులో చెప్పడానికి వీల్లేదు. అదిగో అటువంటి పుణ్యాత్ముడు అక్రూరుడు. ఇప్పుడు ఆ అక్రూరుడితో అంటున్నాడు కృష్ణ భగవానుడు, ఓ అక్రూర మహాశయ, నీవు మాకు అత్యంత ప్రియమైనటువంటి వాడివి, నిరంతరము మా యొక్క శ్రేయస్సుని కోరేటువంటి శ్రేయోభిలాషి. మాకు నీవు ఒక సహాయం చేయాలి. ఇప్పుడు పాండవులు ఇప్పుడు హస్తినాపురంలో ఉంటున్నారు అనే సంగతి తెలిసింది. ధృతరాష్ట్రుని చెంత వాళ్ళు ఎలా జీవిస్తున్నారో అది కాస్త నువ్వు వెళ్ళి గ్రహించి రావాలి. ఎందుకంటే పాండురాజు మరణించాడు. ధృతరాష్ట్ర దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, అతడి కుమారులు కూడా దుర్మార్గులైనటువంటి వాళ్ళే. అందువల్ల పాండవుల్ని ధృతరాష్ట్రుడు తన కుమారులతో పాటుగా సమదృష్టితో చూస్తున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని నీవు తెలుసుకొని రావాలి. పాండవుల పట్ల అతని యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదో నువ్వు జాగ్రత్తగా కొన్నాళ్ళు అక్కడ నుండి గమనించు. ఈ విషయాలు కనుక నువ్వు గమనించి నాకు కనుక తెలియజేస్తే పాండవుల యొక్క శ్రేయస్సు కోసం ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ నిష్కామ భక్తులైనటువంటి వాళ్ళనే భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతేకాదు వాళ్ళ ద్వారా భక్తుల్ని ఉద్ధరించేటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటాడు. మరి ఈ భాగ్యం పుణ్యాత్ముడైనటువంటి అక్రూరుడికి లభించింది. త్యాగమయమైనటువంటి, త్యాగంతో కూడుకున్నటువంటి నిష్కామ భక్తే భగవంతుడి యొక్క హృదయాన్ని కదిలిస్తుంది. ఈ కామ్య భక్తి, కోరికలతో కూడుకున్నటువంటి భక్తి ఏది భగవంతుడి యొక్క హృదయాన్ని కదిలించలేదు. శ్రీకృష్ణు యొక్క ఆజ్ఞని శిరసా వహించి అక్రూరుడు హస్తినాపురానికి బయలుదేరాడు. అతడి యొక్క రాకని అక్కడ బంధువులు తెలుసుకున్నారు. అక్రూరుడు వెళ్ళిన తర్వాత అక్కడ బంధువుల్ని, మిత్రుల్ని, ఆప్తుల్ని, ఆచార్యుల్ని అందరినీ కూడా ఒక్కసారి వెళ్ళి పలకరించాడు. వాళ్ళ యొక్క కుశలం తెలుసుకున్నాడు. శ్రీకృష్ణు యొక్క ఆజ్ఞ మీద ఇదిగో ఇలా ధృతరాష్ట్రుని యొక్క బుద్ధి ఏమిటో తెలుసుకుందామనేటువంటి ఉద్దేశంతో కొన్ని మాసాల పాటు అక్రూరుడు హస్తినాపురంలోనే ఉన్నాడు. తేజస్సు, బలము, వీర్యము, పరాక్రమము, ఓజస్సు అన్నీ ఉన్నటువంటి పాండవుల యొక్క సద్గుణాలని, ప్రజలు వాళ్ళ పట్ల చూపించేటువంటి అనురాగాన్ని చూచి దుర్యోధనుడు ఎంతో బాధపడుతూ ఖిన్నుడై తన వాళ్ళ ద్వారా పాండవుల్ని ఎలా కష్టపెట్టాలా, ఎలా ఇక్కట్ల పాలు చేయాలా, ఎలా వాళ్ళని అంతం చేయాలా అని ఆలోచిస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా అక్రూరుడు గమనిస్తూనే ఉన్నాడు. గతంలో పాండవుల మీద చేసినటువంటి విషప్రయోగం, భీముణ్ణి విషం పెట్టి చంపడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా విదురుడు, కుంతీదేవి ద్వారా తెలుసుకున్నాడు అక్రూరుడు. అక్రూరుడిని చూసినటువంటి కుంతీదేవి కళ్ళ వెంట బాష్పాలు బొటబొటా రాల్చింది. గద్గద స్వరంతో అక్రూరుడి దగ్గరికి వచ్చి, ఓ సోదరా, మా మాతాపితలు, సోదరులు, సోదరిమణులు, బిడ్డలు, సఖులు అందరూ కూడా క్షేమమే కదా? నేను పుట్టినటువంటి చోట నా జన్మభూమి యందు నన్ను ఎవరైనా స్మరిస్తూ ఉన్నారా, గుర్తుపెట్టుకున్నారా? మాకు సర్వ ఆధారుడైనటువంటి వాడు, భక్తవత్సలుడైనటువంటి వాడు, మా మేనల్లుడైనటువంటి శ్రీకృష్ణుడు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడా? మమ్మల్ని అనుగ్రహిస్తాడా?
ఓ సోదరా, నేను దిక్కు తెలియకుండా దుఃఖిస్తూ ఉన్నాను. ఇక్కడ తోడేళ్ల మధ్య ఉన్నటువంటి లేడిలాగా శత్రువుల మధ్య బ్రతుకుతూ ఉన్నాను. నా బిడ్డలేమో తండ్రి లేనటువంటి వాళ్ళు అయ్యారు. మమ్మల్ని మరి శ్రీకృష్ణుడు రక్షిస్తాడా, ఓదారుస్తాడా అని దుఃఖం పొంగుతూ ఉంటే, కన్నీరు స్రవిస్తూ ఉంటే వాటిని ఆపుకోలేక ఆ పాలన చరిత అయినటువంటి కుంతీదేవి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ శ్యామసుందరుణ్ణి మనస్సులో ధ్యానిస్తూ ఉంది. ఓ కృష్ణ, యోగేశ్వర, పిన్నలతో కూడి శోకం అనుభవిస్తున్నటువంటి ఈ దీనురాలను రక్షించు అని మనస్సులో ప్రార్థిస్తూ ఉంది. కన్నీటితో కదిలిపోతూ ఉన్నటువంటి కుంతీదేవిని అక్రూరుడు, విదురుడు ఇద్దరు ఓదార్చారు. ధర్మాత్ములైనటువంటి పాండవులకి ఏ కీడు కూడా వాటిల్లదని, వాళ్ళు త్వరలోనే అన్ని కష్టాల నుంచి గట్టెక్కి సమస్తమైనటువంటి శుభాలు పొందుతారని చెప్పి వాళ్ళు ఓదారుస్తూ ఉన్నారు. కొన్ని మాసాలు ఉన్న తర్వాత అక్రూరుడు తిరిగి మధురకు వెళ్ళటానికి ప్రయాణం కాబోతూ ఒక్కసారి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ధృతరాష్ట్రుడితో ఇలా మాట్లాడుతున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ సోదరుడైనటువంటి పాండురాజు మరణించటం వల్ల ఈ రాజ్య సింహాసనం మీదకి నువ్వు వచ్చి కూర్చున్నావు. రాజధర్మాల్ని చక్కగా పోషిస్తూ, ప్రజలకి సంతోషాన్ని కలిగిస్తూ, ఆత్మీయుల్ని సమదృష్టితో కనుక చూస్తూ ఉన్నట్లయితే నువ్వు సకల శుభాలు పొందుతావు, కీర్తిని పొందుతావు. కానీ దీనికి విరుద్ధంగా కనుక నువ్వు ప్రవర్తించినట్లయితే ఇహపరాలు రెండిటికీ చెడిపోయినటువంటి వాడివి అవుతావు. ఈ కారణం చేత కురు పాండవులిద్దరినీ కూడా సమదృష్టితో చూడు అని అక్రూరుడు సలహా ఇచ్చాడు. ఓ రాజా, ఈ లోకంలో మనం జీవించి ఉండటం శాశ్వతం కాదు. ఎందుకనంటే పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా ఎప్పుడో ఒకప్పుడు పోక తప్పదు. ఈ దేహాలన్నీ కూడా మనతో శాశ్వతంగా ఉండేవి కాదు. మరి దేహాలే కనుక శాశ్వతం కాకపోతే ఈ దేహాలకు సంబంధించినటువంటి బంధుత్వాలు శాశ్వతమా? అవి మాత్రం ఎల్లప్పుడూ మనకు ఉండేటువంటివా? ప్రతి జీవి కూడా ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వస్తున్నాడు. ఇక్కడ ఏమి చేసినా, ఎంతకాలం ఎలా బ్రతికినా మళ్ళీ ఒంటరిగానే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరి యొక్క పాప పుణ్యాల్ని వాళ్లే ఒంటరిగా అనుభవించాలి. శాపపిల్లలు తమ తల్లిదండ్రులకి ఆహారమైనటువంటి జలాన్నే పానం చేస్తున్నట్టుగా బిడ్డలు కూడా తల్లిదండ్రుల యొక్క ఆర్జనపై ఆధారపడి ఉంటారు. మానవుడు అధర్మ మార్గాల్లో చరిస్తూ ధనాన్ని ఆర్జించి తన వారనబడేటువంటి వారిని, భార్య బిడ్డల్ని పోషిస్తూ ఉంటాడు. అదే ధనహీనుడైతేనో, డబ్బు లేనటువంటి వాడైతే ఆ బంధువులే వాడిని వదిలిపెట్టేస్తారు. అటువంటి పరిస్థితుల్లో పాపమే జీవిత శేషమై మిగులుద్ది. అందువల్ల ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ సంసారం స్వప్నతుల్యమని గ్రహించు. స్వప్న ప్రపంచం ఎలా మాయాస్వరూపమో అలాగే ఈ సంసారం కూడా మాయాస్వరూపమైనటువంటిది. ఇది అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. ఈ అశాశ్వతమైనటువంటి ఈ జీవితాన్ని శాశ్వతమని అనుకొని అన్యాయాలు, అకృత్యాలు కనుక చేస్తే మనకి మిగిలేది చివరికి అవే. వాటినే మనం తీసుకొని పోవాల్సి వస్తుంది. కనుక విగ్రహవంతుడివై జాగ్రత్తతో మెలుగు, సమదృష్టితో వర్తించు అని అక్రూరుడు అనేక విధాలుగా ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. అయితే అక్రూరుడి యొక్క మాటలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడో చూడండి. ఓ అక్రూరా, నీవు చాలా చక్కని ఉపదేశాన్ని ఇచ్చావయ్యా. కాకపోతే రోగంతో ఉన్నటువంటి వాడికి ఆహారం రుచి తెలియదు, ఆహారం కూడా విషంలాగానే ఉంటుంది. అట్లాగనే నీ వాక్కులన్నీ కూడా ఇప్పుడు నాకేం తృప్తి కలిగించటల్లా.
అంటే నేను కూడా ఇప్పుడు ఒక రకమైన రోగపీడితున్నయ్యా. ఏమిటంటే పుత్రవాత్సల్యం అనేటువంటి జాడ్యం పట్టుకుంది నన్ను. ఈ పుత్రవాత్సల్యం అనేటువంటి రోగం పట్టుకొని పీడించటం వల్ల నీ బ్రహ్మాండమైనటువంటి హితబోధ ఏదైతే ఉందో, నీ మంచి మాటలు ఏవైతే ఉన్నాయో, శ్రేయస్సును కలిగించేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా నా మనస్సులో నిలబట్టలా. అవన్నీ కూడా పోతా ఉన్నాయి, గాలికి పోతా ఉన్నాయి. ధర్మ సంస్థాపన కోసమై యదుకులంలో జన్మించినటువంటి భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క లీలల్ని వర్ణించడం ఎవరికి తరం? నేను అటువంటి ఆ మహానుభావుడికి వందనం సమర్పిస్తున్నానని నువ్వు తెలియజేయి అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి. చాలా చోట్ల బుద్ధిని జాగ్రత్తగా దాచుకుంటాడు, కానీ కొన్ని చోట్లనే వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఏమిటా ధృతరాష్ట్రుడి యొక్క దౌర్భాగ్యం? జాగ్రత్తగా ఆలోచించండి. అక్రూరుడు వంటి మహాత్ముడు వచ్చి తనకి బోధ చేస్తూ ఉంటే, తన యొక్క హితాన్ని పలుకుతూ ఉంటే, నీ బ్రతుకుని బాగు చేసుకోవయ్యా అని చెబుతూ ఉంటే, నువ్వు చెప్పే మాటలన్నీ నిజమే కానీ నాకు అవి రుచించటం లేదు, నాకు పుత్రవాత్సల్యం అనేటువంటి జాడ్యం పట్టుకుంది అని చెబుతున్నాడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క దౌర్భాగ్యం. అక్రూరుడి యొక్క సహవాసం కన్నా దుర్యోధనుడి యొక్క సహవాసమే చాలా బాగుంటుందట ధృతరాష్ట్రుడికి. అక్రూరుడి యొక్క సహవాసం ఎలాంటిదంటే అది సత్సంగం. దుర్యోధనుడితో సహవాసం దుస్సంగం. అంటే నాకు సత్సంగం నచ్చదు, దుస్సంగమే నచ్చుతుంది అంటున్నాడు ధృతరాష్ట్రుడు. ఈ లోకంలో చాలామంది అలాంటి ధృతరాష్ట్రులు ఉన్నారు. మాకు సత్సంగాలు నచ్చవు, దుస్సంగాలు మాత్రమే నచ్చుతాయి, కాబట్టి మేము దానికే కట్టుబడి ఉంటాం అని చెప్పేటువంటి ధృతరాష్ట్రులు ఈ లోకంలో ఎంతోమంది ఉంటూ ఉన్నారు. చివరికి ధృతరాష్ట్రుడికి పట్టినటువంటి గతే పట్టించుకుంటారు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఆ ధృతరాష్ట్రుడి యొక్క పరిస్థితి వస్తుంది. ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? భీష్ముడు చెప్పాడు, ద్రోణాచార్యుడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, కులగురువైనటువంటి కృపాచార్యుడు చెప్పాడు, అశ్వత్థామ చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, నారదుడు చెప్పాడు, పరశురాముడు చెప్పాడు, అయ్యా యుద్ధం వద్దు, సర్వనాశనం జరుగుద్ది, ఈ యుద్ధం వల్ల నీకే ప్రమాదం, ఎందుకనంటే నీకున్నటువంటి 100 మంది కొడుకుల్లో ఒక్కడు కూడా మిగలడు, ఈ 100 మంది పోయిన తర్వాత దిక్కులేని పక్షి అవుతావు, నీ కోసం చెబుతున్నావు, అందుకని నువ్వు మాత్రం యుద్ధానికి సిద్ధం కాకు, వాళ్ళ రాజ్యం ఏదో వాళ్ళకి ఇచ్చేయి, లేదా ఏదో రకంగా వాళ్ళని సంతృప్తిపరచు అని చెబితే ధృతరాష్ట్రుడికి ఈ మాటలు రుచించల. దుర్యోధనుడు చెప్పిన మాటలు, శకుని చెప్పిన మాటలు, దుశ్శాసనుడు చెప్పిన మాటలు, కర్ణుడు చెప్పిన మాటలు, ఈ దుష్ట చతుష్టయం చెప్పినటువంటి మాటలే బాగా ఉన్నాయి. అంటే దుష్టుల యొక్క సాంగత్యమే అతనికి బాగా ఉంది. అందుకని ఏం చేశాడు? యుద్ధానికి సిద్ధపడ్డాడు. యుద్ధం జరిగింది, సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఏడుస్తాడు, అయ్యో ఆనాడు వాళ్ళు చెప్పారే, వీళ్ళు చెప్పారే, వాళ్ళ మాట వినలేదు, వీళ్ళ మాట వినలేదు, చివరికి నాకు గతి ఇట్లా అయిపోయింది అని. ఓ సంజయ, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వచ్చి సంధి చేస్తున్నాడో అదిగో ఆ సంధి పొసగనప్పుడే ఇదిగో నేను అనుకున్నాను ఇదంతా ఇంత జరుగుద్దని అనుకున్నాను, ఎప్పుడైతే నా కొడుకు నా మాట వినలేదో అప్పుడే అనుకున్నాను, ఎప్పుడైతే భీష్ముడు చెప్పినటువంటి మాట నాకు వినబుద్ధి పుట్టలేదో అప్పుడే అనుకున్నాను, ఎప్పుడైతే విదురుడు చెప్పినప్పుడు మాటలు వినలేదో అప్పుడే అనుకున్నాను అని అంతా అయిపోయిన తర్వాత ఏడుస్తాడు. మన పరిస్థితి కూడా అంతే. ఈ సజ్జన సాంగత్యాన్ని వదిలిపెట్టి ఈ పరమాత్మతో ఐక్యత కావాలనేటువంటి భావాన్ని వదిలిపెట్టి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలే ప్రధానం అనుకొని వాటి కోసమే మన జీవితాన్ని వెచ్చించి ఏదో సంపాదించి ఏదో చేసి అన్నీ ఇక్కడ వదిలిపెట్టి పోయేటప్పుడు అప్పుడు ఏడుస్తాం, అయ్యో నాకింత జీవితం ఇస్తే, ఇంత బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇస్తే నేను ఈ అవకాశాలను వినియోగించుకోకపోతేనే, ఇదంతా దుర్వినియోగం చేసుకొని ఈ డబ్బే ప్రధానమని, ఈ ఆస్తులే ప్రధానమని, ఈ భార్యాబిడ్డలే ప్రధానమని వీటి కోసం
నా నా శ్రమంతా కూడా ధారపోసాను, నా సమయాన్నంతా వినియోగించాను. ఇప్పుడు ఏమైంది? ఆ భార్యా బిడ్డలందరూ నేను సంపాదించినటువంటి ఆస్తులు, ఇళ్ళు వాకిళ్ళు పట్టుకొని హాయిగా ఆనందంగా ఎగురుతూ ఉంటే, ఇదిగో ఇప్పుడు నేను ఈ చేసినటువంటి పాపాలకు ఫలితంగా ఈ నికృష్టమైనటువంటి ఈ మార్గాన ప్రయాణం చేస్తున్నానే, నాకెందుకు పట్టింది గతి? అయ్యో, అప్పుడు నేను సరిగ్గా ఆలోచించకపోతేనే, పెద్దలు చెబితే వినకపోతేనే, శాస్త్రాలు చెబితే వినకపోతేనే అని ఏడుస్తాం. అదిగో అదే ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏడ్చినా, అదిగో మనం ఏడ్చినా. అందుకని సత్పురుషులతో సాంగత్యం కావాలి, దుర్జనులతో సాంగత్యం కాదు. ఈ దుర్జన సాంగత్యాన్ని చేసినటువంటి ధృతరాష్ట్రుడికి ఏం గతి పట్టిందో ఒక్కసారి మనం జీవితంలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ధృతరాష్ట్రుడి యొక్క మాటలన్నీ విన్న తర్వాత అక్రూరుడు మనస్సులో తనలో తాను నవ్వుకుంటా ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ మళ్ళీ చెప్పడానికి ఇంకేం అవకాశం లేదు. ఆయన ముందుగానే చెప్పాడు, నువ్వు భలే మంచి మాటలు చెబుతున్నావు అక్రూరా, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ నాకేమి వినిపించటల్లా, నాకేమి అవి పట్టుకోవటల్లా, నాకెంతసేపటికి నా కొడుకే అని చెప్పిన తర్వాత ఇంకా వాడికి ఇంకెందుకు చెప్పటం అనేటువంటి ఉద్దేశంతో అక్రూరుడు అంటే తనలో తాను నవ్వుకుంటా ఉన్నాడు. మంచిని తెలిసి కూడా ఆచరించలేనటువంటి మందభాగ్యుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రులే. అక్రూర మహాశయుడు బంధువుల యొక్క అనుమతి తీసుకొని మొదటికి తిరిగి ప్రయాణం అయ్యాడు. హస్తినాపురంలో తాను గ్రహించినటువంటి విషయాలన్నీ యదుకుల భూషణుడైనటువంటి శ్రీకృష్ణునికి విన్నవించాడు. శ్రీకృష్ణ పరమాత్మ సర్వాంతర్యామి, ఆయనకి తెలియనటువంటి విషయం అంటూ ఏమీ లేదు. అయినప్పటికీ కూడా భక్తుడైనటువంటి అక్రూరుణ్ణి అతని యొక్క సేవలు అందుకోవాలి అనేటువంటి భావనతో ఆ అక్రూరుడి యొక్క సేవల్ని వినియోగించుకోవటం జరిగింది. అందుకోసమే హస్తినాపురానికి పంపించడం జరిగింది. లోకంలో కొంతమందికి గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి, మహాత్ములుగా పూజనీయులుగా గౌరవించబడుతూ ఉంటారు. అదంతా నా గొప్పతనం అని అనుకున్నాడా అతడు కాస్త పతనం అవుతాడు. అలా కాకుండా ఇదంతా భగవంతుడి యొక్క అనుగ్రహం అని అనుకున్నాడా అటువంటి వాడే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాడు. భగవంతుడు ఎవరినైతే అనుగ్రహించాలనుకుంటాడో అటువంటి వాళ్ళకే ఈ సదవకాశాన్ని భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు. కనుక ఏదైనా అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు భగవంతుడు నాకు కల్పించినటువంటి అవకాశం భగవంతుడి యొక్క అనుగ్రహం అని భావించాలి. అక్రూరుడు అలా భావించాడు, అందుకే అదృష్టవంతుడు, అందుకే వందనీయుడైనటువంటి వాడు. కంసుడు మరణించాడు. కంసుడి భార్యలైనటువంటి అస్థి, ప్రాప్తి, ఆ కంసుడి భార్యల పేర్లంట అస్థి, ప్రాప్తి. ఎవరు వీళ్ళిద్దరంటే జరాసంధుడి యొక్క కుమార్తెలు ఈ అస్థి, ప్రాప్తి. వాళ్ళిద్దరిని కూడా కంసుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఎప్పుడైతే కంసుడిని శ్రీకృష్ణుడు సంహరించాడో మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి బలరాముడు మిగిలినటువంటి వాళ్ళు సంహరించారో ఇక తమకు దిక్కు లేదని ఈ ఇద్దరు కుమార్తెలు కూడా తండ్రి అయినటువంటి జరాసంధుడి దగ్గరికి వెళ్ళారు. తమకి జరిగినటువంటి అన్యాయం మొత్తాన్ని వివరించి చెప్పారు. ఈ శ్రీకృష్ణుడి వల్ల, యాదవుల వల్ల తమ భర్త మరణించినటువంటి విషయాన్ని చెప్పారు. తమ యొక్క వైధవ్యానికి యాదవులే కారణం అని తండ్రికి బాగా నూరిపోశారు. ఈ జరాసంధుడు మగధ దేశానికి రాజు. జరాసంధుడికి చాలా పెద్ద సైన్యం ఉంది, గొప్ప సైన్యం ఉంది. ఎంత సైన్యం ఉన్నప్పటికీ కూడా హస్తినాపుర రాజులే చక్రవర్తులుగా ఉన్నారు. ఎలాగైనా సరే నేను చక్రవర్తిని కావాలి అనేటువంటి ఉద్దేశంతో అతడు కూడా అనేక మంది రాజుల్ని జయించి వాళ్ళని బంధించేవాడు, తీసుకొచ్చి చెరసాల్లో పెట్టేవాడు. అలా 100 మందిని బంధించాడు. ఎందుకనంటే మగధ సామ్రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి కోరిక ఉంది. అంతేకాకుండా జరాసంధుడు బాగా బలవంతుడైనటువంటి వాడు, బాహుబలంలో అతన్ని మించినటువంటి వాడే లేడు. అంతేకాకుండా అతనికి సేనాధిపతిగా శిశుపాలుడు ఉన్నాడు. చేదేశపు రాజు అయినటువంటి శిశుపాలుడు అతనికి సేనాధిపతిగా ఉన్నాడు. ఇలా ఎంతోమందిని తన యొక్క అధీనంలోకి తీసుకొచ్చుకున్నటువంటి వాడు జరాసంధుడు. తన పుత్రికల యొక్క వైధవ్యానికి కారణమైనటువంటి
ఈ యాదవ కులాన్ని నాశనం చేయాలని సంకల్పించాడు, అందుకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా జరాసంధుడికి శ్రీకృష్ణుని మీద ఉన్నటువంటి కోపం అంతా ఇదే, తన అల్లుడిని చంపటమే. కంసుడు అజ్ఞానం, ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ అజ్ఞానానికి భార్యలు ఎవరంటే అస్థి, ప్రాప్తి. అస్థి అంటే ఏమిటి, ప్రాప్తి అంటే ఏమిటి? అస్థి అంటే ఇప్పుడు ఉన్నది, ప్రాప్తి అంటే ఇప్పుడు లేదు, ఇక రాబోయేది. అస్థి అంటే ఉన్నది, ప్రాప్తి అంటే రాబోయేది. అస్థి ప్రాప్తి అనేవాళ్ళు అక్కడ ఉన్నారు లేరు, కానీ ఇక్కడ మాత్రం మనం ఉన్నాం. అస్థి ప్రాప్తి ఏమిటనంటే ఎప్పుడు మనకున్నది ఏంటి, మనకి ఇంకా రావాల్సిందేంటి, ఇదే చూసుకుంటా ఉంటాం. మనకున్నది ఏంటి, ఇప్పుడు 2 ఇళ్ళు ఉన్నాయి, ఇంకొక 2 కట్టిస్తే బాగుంటుంది. ఇదిగో 2 కోట్లు ఉన్నాయి, ఇంకొక 2 కోట్ల 3 కోట్ల సంపాదిస్తే బాగుంటుంది. ఉన్నయేమో అస్థి, రావాల్సినయేమో ప్రాప్తి. ఇదిగో ఇలా భావించేటువంటి వాళ్ళే అస్థి ప్రాప్తి అనండి. ఎవరు వీళ్ళిద్దరు అంటే వీళ్ళిద్దరూ అజ్ఞానానికి భార్య. అంటే అజ్ఞానంలో ఉన్న వాడల్లా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ప్రాపంచికమైనటువంటి ఆస్తిపాస్తులు, సుఖ సంపదలు, ఈ విషయాలు, వస్తువులు, వీటి మీదనే కోరుకోండి. ఇప్పటికి ఇది సంపాదించాను, ఇంకా అది సంపాదిస్తే బాగుంటుంది, ఇప్పటికి ఇది ఉంది, అది కూడా వస్తే బాగుంటుంది అనేటువంటి భావనతో ఈ అస్థి ప్రాప్తి ఈ రెండిట్లోనే మునిగిపోతూ ఉంటారు. ఈ 2 ఉన్నటువంటి వాడే కంసుడు, అంటే అజ్ఞానం. మరి ఈ ఆస్తిపాస్తులు సౌఖ్యాన్ని ఇస్తాయా? మనం ఏమనుకుంటామంటే ఇస్తాయని అనుకుంటాం. నిజంగా నీకు సౌఖ్యాన్ని ఇస్తే నీకు అసంతృప్తి ఉండకూడదు కదా. మరి ఎందుకు అసంతృప్తి? మళ్ళీ ప్రాప్తి, మళ్ళీ వచ్చేదానికోసం. కాబట్టి అది ఎప్పుడు వస్తుందా దానికోసం ఎదురు చూస్తుంది. సరే, ఉన్నదాని సంగతి దీన్ని జాగ్రత్త చేసుకోవాలి పోకుండా. కాబట్టి ఉన్నదాన్ని ఏమో పోకుండా జాగ్రత్త చేసుకోవాలా, ఆ రాబోయే దానికోసం నువ్వు కష్టపడాలా, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలా. ఇవన్నీ కూడా మానవుణ్ణి ప్రశాంతంగా ఉండనీయకుండా చేసేటువంటివి. కాబట్టి అటువంటి అస్థి ప్రాప్తులు మనల్ని ఏడిపిస్తూ ఉంటాయి, అవి ఏడుస్తూ ఉంటాయి. అందుకనే ఇదిగో ఈ ఆశలు, కోరికలు, వీటిల్లో మునిగిపోయినటువంటి వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. ఇది ఈ కంసుడి భార్యలైనటువంటి అస్థి ప్రాప్తి అనేటువంటి దాని వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం. ఇప్పుడు జరాసంధుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఏం చేద్దామని. యాదవులు మహాబలవంతులైనటువంటి వాళ్ళన్న సంగతి తెలుసు అతనికి. యాదవుల్ని ఓడించగలిగినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరని అతనికి తెలుసు. అయినప్పటికీ తాను సామాన్యుడు కాదు. అందువల్ల 23 అక్షౌహిణుల సేనను సమకూర్చుకున్నాడు. ఎందుకంటే 100 మంది రాజుల్ని జయించి తీసుకొచ్చాడు కనుక ఆ సేన అంతా కూడా వీడికి వచ్చేసింది. అందుకని 23 అక్షౌహిణుల సేనని వెంట పెట్టుకొని యాదవుల మీద యుద్ధానికి బయలుదేరాడు. మధురా నగరం మీద దండెత్తాడు. ఇక్కడ కూడా ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది, జాగ్రత్తగా మనం ఆలోచించాల్సింది. ఏమిటదనంటే, జరాసంధుడు మధుర మీద దండెత్తడానికి వచ్చాడు. ఈ జరాసంధుడి యొక్క ప్రవేశం ఈ భాగవతం ఈ 10వ స్కంధంలో 50వ అధ్యాయంలో ప్రారంభమవుతా ఉంది. అంటే 50 వరకు ఉన్నటువంటి అధ్యాయాలన్నీ పూర్వభాగం అయితే ఈ 50వ అధ్యాయం దగ్గర నుంచి ఉత్తర భాగం అంటారు దీన్ని. అంటే ఉత్తర భాగం వచ్చేటప్పటికల్లా జరాసంధుడు వచ్చేసాడు. మానవుడి యొక్క జీవితం కూడా 100 సంవత్సరాల ఆయుష్, పూర్ణాయుష్, శతాయుష్మాన్ భవ అని అంటుంటారు. అంటే 100 ఏళ్ళు జీవించు అని. ఈ 100 సంవత్సరాల్లో మొదటి 50 సంవత్సరాలు పూర్వభాగం, రెండో 50 సంవత్సరాలు ఉత్తర భాగం. మొదటి 50 సంవత్సరాలు ఏంటంటే అలా వృద్ధి చెందేటువంటిది, బాగా బలంగా ఉండేటువంటిది, బాగా శక్తి ఉండేటువంటిది. తర్వాత 50 సంవత్సరాలు ఏంటంటే క్రమంగా క్షీణించేది. ఇప్పుడు వస్తాడు జర అంటే ముసలితనం. అంటే 50 సంవత్సరాలు దాటితే జరాసంధుడు బయలుదేరతాడు, జరాసంధుడు వస్తాడు అన్నమాట. 50వ అధ్యాయం దగ్గర జరాసంధుడు వచ్చాడు. 57 దాటితే మనకి జరడు ప్రారంభిస్తాడు. మరి ఇప్పుడు ఇలా వచ్చినటువంటి ఈ జరాసంధుడు అంటే జరా అంటే ముసలితనం, వృద్ధాప్యంలో ఈ వృద్ధాప్య సంధిలో తెలియబడేవాడు జరాసంధుడు.
అంటే 50 సంవత్సరాలు పూర్తి కాగానే మనకి ముసలితనం వచ్చింది అనే విషయం మనకి గుర్తుండాలి. సామాన్యంగా అలా అనుకోరు. ముసలితనం ఎప్పుడు వచ్చింది అనుకుంటారంటే ఏమైనా కాళ్ళు చేతులు పనిచేయకపోతేనో, నడవలేకపోతేనో, లేకపోతే మనసాన పడితేనో అప్పుడు అనుకుంటారు. కానీ లేకపోతే 70 ఏళ్ళు వచ్చినా కూడా ముసలోడిని అని అనుకోరు, కాస్త ఒంట్లో ఓపిక అనుకుంటే. కానీ యథార్థం ఏంటంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత మానవుడి యొక్క జీవితం కాస్త వెనక్కి తిరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా అలా పైకి ఎక్కినటువంటిది ఇప్పుడు కిందకి పోద్ది అనమాట గ్రాఫ్. ఇప్పుడు జరాసంధుడు మధుర మీద దండయాత్ర చేశాడు. మధుర మీద దండయాత్ర చేయటం అంటే ఏమిటి మధుర? మధుర ఏమిటనంటే ఈ దేహమే మధుర. ఎందుకనంటే ఈ దేహం అంతా కూడా మధుర అంటే తీయదనం. ఈ దేహానికి అన్నీ తీయదనాలే కావాలి. ఈ ఇంద్రియ భోగాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాలు ఏవైతే కోరుతా ఉన్నాయో, ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో, మనం చూచిని, మనం విన్నయి, మనం తిన్నయి, మనం రుచి రుచిని, మనం వాసన రుచిని, స్పర్శించిని ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పొంది ఆ మధురమైనటువంటి జీవనం గడపాలని ఆలోచిస్తూ ఉంటాం. అందుకనే ఇది మధుర. ఈ దేహమే మధుర. ఈ 50 సంవత్సరాల వరకు ఇది మధురే. ఈ మధుర మీద దండెత్తేటువంటి వాడే జర, ముసలితనం. అందుకని అదిగో ముసలితనం మధుర మీద దండయాత్ర జరుపుద్ది అనమాట. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? ఇది అతి భయంకరమైనటువంటి స్థితి. ఈ వృద్ధాప్యం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి స్థితి. అందువల్ల 50 సంవత్సరాల వరకు కూడా నిరీక్షించకుండా 50 సంవత్సరాల లోపే జరాసంధుడు మనకి దాని మీద దండెత్తుతాడు అని తెలుసుకొని దానికి ముందే మనం కళ్ళు తెచ్చుకోవాలి. అయితే కళ్ళు తెచ్చుకోవాలంటే ఏం చేయాలండి? కళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడే కళ్ళు మూసుకున్నామనంటే నిజంగా కళ్ళు మూసుకొనే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కళ్ళు తెరుచుకున్నాం అనుకుంటాం కానీ కళ్ళు మూసుకొనే ప్రవర్తిస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు ఎంతో జ్ఞానాన్ని పొందుతూ కూడా మనం మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో పడుతున్నామంటే మనం కళ్ళు మూసుకున్నామా కళ్ళు తెచ్చుకున్నామా? ఇది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ జరాసంధుడు ప్రవేశించక ముందే ఆధ్యాత్మిక సాధన ప్రారంభించాలి. అంటే 50 సంవత్సరాలు రాకముందే ఆధ్యాత్మిక సాధన ప్రారంభించాలి. కనీసం 40 సంవత్సరాలు పూర్తయితే 40 సంవత్సరాల వరకు ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు పొందినా ఈ 40 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా నీకు ఖచ్చితంగా భగవంతుడు గుర్తు రావాలా, భగవంతుడు వైపు నువ్వు తిరగాల. ఇదే మనకి శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. వృద్ధాప్యం వచ్చిందాకా భగవంతుడి గురించి ఆలోచించడం ఎందుకు, వృధా అని అనుకోవద్దు అని. 40 సంవత్సరాల కంటే ముందు కళ్ళు తెరిచినటువంటి వాళ్ళు గొప్ప అదృష్టవంతులు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయినా కళ్ళు తెరిచినటువంటి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతుల కింద లెక్క. కనుక 40 దాటిన తర్వాత నువ్వేం చేయాలి? స్థిరమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడివి కావాలి. ఎక్కువ కాలం సాధనలో గడపాలి. అకుంఠితమైనటువంటి దీక్షతో ధ్యానాన్ని సాగించాలి. అనవసరమైనటువంటి వ్యర్థ ప్రసంగాలు మానేసేయాలి. అందరినీ కూడా ప్రేమించేటువంటి సద్గుణం నీలో అలవడాలి. ఆశలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. ఆశ్రిత రక్షకుడైనటువంటి భగవానుణ్ణి ఆశ్రయించాలి. భగవానుడే నాకు సర్వస్వం అని భగవంతుడిని పూర్తిగా శరణాగతి చెందాలి. వీటితో పాటుగా మితాహారం, మిత నిద్ర ఇవి కూడా శరీరానికి అవసరమైనటువంటి. సాత్విక ఆహారం మన యొక్క మేధస్సుని పెంచుతుంది. ధ్యానానికి స్థిర చిత్తాన్ని ప్రసాదించేటువంటిది కూడా ఇదే. అందువల్ల నియమితమైనటువంటి కాలంలో మితమైనటువంటి ఆహారాన్ని, భగవదార్పితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇది జరాసంధుడి యొక్క కథ. అసలు జరాసంధుడు ఏమో కానీ ఈ జరాసంధుడు మాత్రం మన దగ్గరికి వచ్చే జరాసంధుడు మాత్రం వీడు. ఈ జరాసంధుడు మధురని ముట్టడించాడు. 23 అక్షయమండల సేనను తీసుకొని వెళ్ళాడు. ఈ సేనంతా కూడా ఎట్లా ఉందంటే ఉప్పొంగుతున్నటువంటి సాగరంలాగా ఉంది. మహాభారత యుద్ధంలో 2 వైపులా కలిపి 18 అక్షయమండల సేన, అదే గొప్పగా చెప్పుకుంటాం.
కానీ వీడు మాత్రం 23 అక్షరాల సేనను తీసుకొని పోయాడు. ఇది చూచి ఒక సాగరంలాగా నేల ఈడినట్లుగా ఆ సైన్యం కనిపిస్తా ఉంటే యాదవులందరూ కూడా భయభ్రాంతులైపోయారు. శ్రీకృష్ణుడు విషయం అంతా కూడా అవగాహన చేసుకున్నాడు. తక్షణ కర్తవ్యం ఏమిటో ఆలోచించాడు. జరాసంధుడిని వధించకుండా అతని యొక్క అపారమైనటువంటి సైన్యం మొత్తాన్ని సంహరించేసేయాలి అని సంకల్పించుకున్నాడు. మరి ఎందుకని? భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా అనూహ్యమైనటువంటివి. శ్రీకృష్ణుడు ఆలోచిస్తూ ఉండగానే అప్రయత్నంగా అక్కడికి 2 దివ్యమైనటువంటి రథాలు ప్రత్యక్షమైనవి. అస్త్రశస్త్రాలు కూడా అందులో ఉన్నాయి. జరాసంధుడి యొక్క సైన్యాన్ని నాశనం చేయమని చెప్పి శ్రీకృష్ణుడు బలరాముడితో చెప్తాడు. శ్రీకృష్ణుడు కూడా రథాన్ని అధిరోహించాడు. బలరాముడు ఒక రథాన్ని అధిరోహించాడు. శత్రుసేనల మీదకి యుద్ధానికి పోయారు. పాంచజన్యాన్ని పూరించాడు. జరాసంధుడు కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. కృష్ణుడిని చూచి ఇట్లా అంటున్నాడు, ఓ కృష్ణ, నువ్వు పురుషాధముడివి, నువ్వు బాలుడివి, నీతో యుద్ధం చేయటం నాకంత కీర్తికరమైనటువంటి విషయం కాదు. నీతో యుద్ధం చేయాలంటే నాకు అవమానంగా ఉంటుంది. పైన నువ్వు ఒక హంతకుడివి, అందువల్ల నాతో యుద్ధం చేయడానికి నీకు అసలు అర్హత లేదు. అందువల్ల నువ్వు వెళ్ళిపో. ఓ బలరామా, నువ్వు ధైర్యవంతుడని నాకు తెలుసు, అందుకని ధైర్యంతో నాతో యుద్ధం చేయి. నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాను, వీరుడివై స్వర్గాన్ని అలంకరిద్దు కానీ. ఒకవేళ అలా కాకపోతే నీవే నన్ను సంహరించు అని జరాసంధుడు బలరాముడిని ఢీకొనటానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఓ జరాసంధ, ఆత్మస్థుతి అనేటువంటిది వీరులకి అంత శోభనిచ్చేటువంటిది కాదు. వీరత్వం అనేటువంటిది ప్రదర్శింపదగిందే కానీ పలవరించదగింది కాదు. నోటి మాటలతో చెప్పుకుంటే వీరత్వం రాదు. నీవొక బలహీనుడివి, మృత్యువుని ఆహ్వానిస్తూ ఉన్నావు, నీ మాటలు మాకు అనుచితంగా ఉన్నాయి అని శ్రీకృష్ణుడు జవాబిచ్చాడు. మేఘాలన్నీ సూర్యుడిని కప్పివేసినట్టుగా జరాసంధుడు తన యొక్క సైన్యంతో బలరామకృష్ణుల్ని ఆవరించాడు. శ్రీకృష్ణుడు తన శార్జ్ఞం అనేటువంటి ధనుస్సుని ఎక్కుపెట్టాడు. జరాసంధుని యొక్క చతురంగ బలాల్ని, రథ గజ తురగ పదార్థుల్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ఏనుగుల యొక్క కుంభస్థలాలన్నీ పగిలిపోతా ఉన్నాయి. గుర్రాలన్నీ చచ్చిని చావగా మిగిలినటువంటివన్నీ కూడా అంగవిహీనమైపోతా ఉన్నాయి. సారథులంతా మరణిస్తున్నారు. అశ్వాలన్నీ కూడా శిథిలావయాలతో ఉన్నాయి. సైన్యం అంతా కూడా యమపురికి వెళుతూ ఉన్నారు. అక్కడ రక్తం ఎలా ఉందంటే ఒక నది ప్రవహిస్తున్నట్టుగా ఉంది. ఎర్రని నదేమో అనిపిస్తున్నట్టుగా రక్త ప్రవాహం ఉంటే ఆ ఎర్రని నదిలో సర్పాల్లాగా తెగిపడినటువంటి భుజాలు ఉన్నాయి. ఈ కాల్బలం యొక్క భుజాలన్నీ కూడా తెగిపడి అక్కడ ఉంటే అవన్నీ పాముల్లాగా కనిపిస్తా ఉన్నాయి. ఈ శత్రు సేనల యొక్క తలలన్నీ కూడా తాబేళ్లలాగా కనిపిస్తా ఉన్నాయి. గుర్రాలన్నీ కూడా మొసలలాగా కనిపిస్తా ఉన్నాయి. విరిగిపోయినటువంటి చేతులు, తొడలు ఇవన్నీ కూడా నదిలో ఉండే చేపల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సేనల యొక్క తల వెంట్రుకలన్నీ కూడా నదిలో కనిపించేటువంటి నాచులాగా కనిపిస్తూ ఉందట. చేతుల నుంచి జారిపోయినటువంటి ధనస్సులన్నీ కూడా ఆ నదిలో ఉండేటువంటి తరంగాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. చర్మాలన్నీ సుడుల్లాగా ఉన్నాయట. ఇలా జరాసంధుని సైన్యం అంతా కూడా నాశనం అయిపోయింది. ఇంత భయంకరమైనటువంటి కర్మని బలరామకృష్ణులు క్రీడామాత్రంగా సాగించారు, ఊరికి ఒక ఆటలాగా సాగించారట. బలరాముడు జరాసంధుడిని బంధిస్తున్నాడు. జరాసంధుడిని పడేసి రథం మీద నుంచి కిందికి లాగి అతన్ని బంధించబోతూ ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వద్దని వారించి విడిచిపెట్టేయమన్నాడు. జరాసంధుడు దుఃఖంతో, అవమాన భారంతో తిరిగి మధురా నగరానికి వెళ్ళిపోయాడు, మగధకి వెళ్ళిపోయాడు. బలరామకృష్ణులు నగరంలో ప్రవేశించారు. విజయ
ఘోషతో అందరూ కూడా ఎదురు వచ్చి ఆహ్వానిస్తూ ఉన్నారు. యాదవులంతా ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇలా మగధికి వెళ్ళినటువంటి జరాసంధుడు అంతటితో ఆగల. భూమికి భారమైనటువంటి సైన్యంతో 17 పర్యాయాలు మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకొని మధుర మీద దండెత్తున్నాడు. ఇలా ఎన్నిసార్లు అంటే 17 సార్లు వచ్చాడు మొత్తం. వచ్చిన ప్రతిసారి కూడా సైన్యాన్ని హతం చేసి వాడిని వదిలిపెట్టేస్తున్నారు. వీడిపై మళ్ళీ సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు. ఇది ఎందుకని జరాసంధుడిని ఏమీ చేయొద్దని శ్రీకృష్ణుడు బలరాముడితో చెప్పాడనంటే, భూభార హరణార్థమే భగవంతుడు ఈ లోకంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఈ భూమి యొక్క భారాన్ని అణిగించాలంటే అపారమైనటువంటి సైన్యం జరాసంధుడి దగ్గర ఉంది. ఆ సైన్యం మొత్తం హతం కావాలంటే జరాసంధుడిని చంపితే ఆ సైన్యం రాదు. అందుకని వాడిని వదిలేసి సైన్యాన్ని సంహరిస్తే మళ్ళీ సైన్యాన్ని గుర్చుకొని వస్తుంటాడు. ఈ ప్రకారంగా 17 పర్యాయాలు వచ్చాడు. 18వసారి దండెత్తడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రోగ్రాం తయారు చేసుకుంటా ఉన్నాడు. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తనకంటే గొప్ప వీరుడని భావించినటువంటి కాలయవనుడు అనేటువంటి ఒక రాక్షసుడు 3 కోట్ల సేనతోటి ఈ యాదవుల మీదకి దండెత్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచించాడు, కాలయవనుడితో తాను కనుక యుద్ధం చేస్తూ ఉంటే ఇదే సమయమని జరాసంధుడు ఇప్పుడే రావచ్చు, మళ్ళీ 18వసారి. అందుకని ముందుగా దీనికి ఏదైనా ఒక తరుణోపాయం ఆలోచించాలని అనుకొని సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించమని చెప్పి విశ్వకర్మకి చెప్పాడు. అక్కడ విశ్వకర్మ ఆశ్చర్యకరమైనటువంటి ఒక నగరాన్ని సముద్ర మధ్యంలో నిర్మించడం జరిగింది. అదే ద్వారకా నగరం. బంధువుల్ని, యాదవుల్ని అందరినీ కూడా ద్వారకా నగరానికి తరలించాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కాలయవనుడికి ఎదురుపడ్డాడు. యాదవుల వల్ల తాను మరణించకుండా ఒక వరాన్ని పొందినటువంటి వాడు కాలయవనుడు. అంటే యాదవుల చేతిలో వాడికి చావు లేదు. అది తెలుసుకునే యాదవుల మీద దండయాత్రకు వచ్చాడు. అందువల్ల శ్రీకృష్ణుడు ఆ కాలయవనుడితో పోరాడి చంపడం జరిగే పని కాదు. అందుకని ఇక్కడ ఓ యుక్తిని ఉపయోగించాడు శ్రీకృష్ణుడు. అతన్ని చంపటం కుదరదు కాబట్టి వాడు చావాలంటే ఒక ప్లాన్ వేయాలనుకున్నాడు. అందుకని కాలయవనుడు ఎదురుగా పోయాడు, అతను ఎదిరించాడు. శ్రీకృష్ణుడేమో తప్పించుకొని పారిపోతున్నట్టుగా వెళుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వెనకబడ్డాడు ఈ కాలయవనుడు. కృష్ణుడేమో అలా ముందుకు వెళుతూ ఉన్నాడు, కాలయవనుడేమో వెనక తరుముకుంటా వస్తూ ఉన్నాడు. ఈ కృష్ణుడు చిక్కినట్లే చిక్కుతాడు, మళ్ళీ కాసేపటికి జారిపోతూ ఉంటాడు. కనిపించినట్టే కనిపిస్తాడు, మళ్ళీ కాసేపటికి కనిపించకుండా పోతాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా కాలయవనుడు మాత్రం అలాగా పోతూనే ఉన్నాడు. ఈ విధంగా వెళ్ళి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రస్రవణ పర్వతం అని ఉంది. ఆ ప్రస్రవణ పర్వతాన్ని ఎక్కి అక్కడ ఒక పెద్ద గుహ ఉంటే ఆ గుహలో ప్రవేశించాడు. అక్కడ ఒక సాధు పురుషుడు పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఆయన ఎవరో తెలియదు, దుప్పటి మాత్రం పూర్తిగా కప్పుకొని ఉన్నాడు. ఎవరో మహానుభావుడు నిద్రపోతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు మెల్లిగా ఆయన్ని దాటి వెళ్ళి ఆ వెనక ఒక చోట దాక్కున్నాడు, నక్కి కూర్చున్నాడు ఒక మూలలో. ఇప్పుడు కాలయవనుడు శ్రీకృష్ణుడిని వెతుక్కుంటూ వచ్చాడు. ఈ ప్రస్రవణ పర్వతం ఎక్కాడు, గుహలోకి వచ్చాడు. శ్రీకృష్ణుడి కోసం చూడాలనుకున్నాడు. అలా వచ్చినప్పటికల్లా ఇక్కడ ఎవరో ఒకళ్ళు పడుకొని ఉన్నారు. ఓహో, శ్రీకృష్ణుడే ఇక్కడ పడుకొని ఉన్నాడు. ఈ శ్రీకృష్ణుడి కాస్త ఇలాంటి వేషాలు వేయటంలో బాగా సిద్ధహస్తుడు అని అనుకొని ఒక్కసారి కాలితో తన్నాడు. కాలితో తన్నేటప్పటికీ ఆ సాధు పురుషుడు కాస్త మేలుకొన్నాడు. మేలుకొని ఆ కాలయవనుణ్ణి అలా తీక్షణంగా కోపంతో 2 కళ్ళు విప్పార్చి చూచాడు. ఇప్పటిదాకా నిద్రపోతున్నాడు, ఎన్ని యుగాల నుంచి నిద్రపోతున్నాడో తెలియదు. అదిగో ఒక్కసారి అట్లా చూచేటప్పటికల్లా ఆ 2 కళ్ళల్లో నుంచి అగ్ని బయలుదేరింది. ఆ అగ్ని కాస్త ఈ కాలయవనుని భస్మం చేసింది. ఇంత బూడిద రాసిపోయాడు.
దీని వెనక కూడా ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మానవ శరీరమే మధురా నగరం అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. దాని మీద ఉత్తరార్ధంలో అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత జరాసంధుడు దాడి చేస్తాడు. అంటే వృద్ధాప్యం దాడి చేస్తుంది. ప్రతి మానవుని కూడా 50 ఏళ్ళు దాటితే వృద్ధాప్యం దాడి చేస్తుంటుంది. వృద్ధాప్యం తర్వాత వచ్చేది ఏమిటనంటే కాలయవనుడు, అంటే కాలం, యమధర్మరాజు అంటే కాలుడు. అంటే ముసలితనం ముందు వస్తుంది, ముసలితనం వచ్చిన తర్వాత కాలుడు వస్తాడు. అయ్యా నీ టైం అయిపోయిందని. కాబట్టి కాలయవనుడే ఇక్కడ కాలుడు. ఈ కాలరూప సుడిగుండంలో పడినటువంటి వాళ్ళు ఎవరు కూడా తిరిగి రావడానికి వీల్లేదు. ఎవరు కూడా ఈ కాలుణ్ణి ఎదిరించలేరు, కాలాన్ని ఎదిరించలేరు, కాలుణ్ణి ఎదిరించలేరు. మరి మృత్యువుని జయించేటువంటి మార్గం లేదా? ఉంది. ఏమిటది? శ్రీకృష్ణుడి లాగానే ప్రస్రవణ పర్వతం మీదకి ఎక్కాలి. ఏమిటి ప్రస్రవణ పర్వతం అంటే? ప్రస్రవణ అంటే స్రవిస్తూ ఉంటుంది, వర్షం పడినట్టు పడుతూ ఉంటుంది. భక్తి అనేటువంటి వర్షం పడుతూ ఉంటుంది. అంటే ప్రస్రవణ పర్వతం ఎక్కడం అంటే భక్తిని అలవర్చుకోవాలి అని. అయితే భక్తిని అలవర్చుకుంటే ఈ కాలుని వదిలిపెట్టేస్తాడా? సాగు లేకుండా పోద్దా అని అంటే ఒట్టి ప్రస్రవణ పర్వతం ఎక్కితే లాభం లేదు, గుహలో ప్రవేశించాలి. అంటే మన యొక్క హృదయ గుహలోకి ప్రవేశించాలి. అంటే భక్తితో హృదయ గుహలోకి ప్రవేశిస్తే అక్కడ మనకి జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం వల్ల ఏమవుతుందనంటే ముక్తి. ముక్తి అని అంటే సావు లేదు, అంటే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి స్థితి. అది కాలుని జయించేటువంటి విధానం. ఆ విషయాన్ని తెలియజేయటం కోసమే శ్రీకృష్ణుడు అదిగో కాలుడు వెంబడిస్తూ ఉంటే, కాలయవనుడు వెంబడిస్తూ ఉంటే ప్రస్రవణ పర్వతం ఎక్కడం, గుహలోకి పోవటం, ఆ తర్వాత ఆ కాలయవనుడు ఈ సాధు పురుషుడి వల్ల మరణించటం. ఈ కథని మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. కాబట్టి కాలయవనుడు భస్మమయ్యాడు, బాగానే ఉంది. మరి అక్కడ పడుకొని నిద్రపోతున్నటువంటి ఆ పురుషుడు ఎవరు? అతడి యొక్క జన్మ ఏంటి? అతడి యొక్క విశేషం ఏమిటి? అతడు ఎందుకు ఈ కాలయవనుడిని ఇట్లా చేశాడు అనేటువంటి విషయం అతడి యొక్క కథకి మనం వెళ్ళాలి. ఎవరా మహాపురుషుడు అంటే అతడే ముచికుందుడు. ఎవరి ముచికుందుడు? ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మాంధాత మహారాజు యొక్క కుమారుడు. అతడు ముచికుందుడు. అంటే ఇక్ష్వాకు వంశంలో జన్మించాడంటే ఎప్పటివాడు? త్రేతాయుగం నాటివాడు. ఆ త్రేతాయుగంలో కూడా ఎప్పటివాడు? రాముడి కాలంలో వాడు కాదు, రాముడి కంటే చాలా ముందు కాలంలో వాడు. ఆ ఇక్ష్వాకు కొడుకు కుచ్చి కొడుకు వికుచ్చి కొడుకు బాణుడు కొడుకు అనరణ్యుడు కొడుకు పృథ్చక్రవర్తి కొడుకు మాంధాత. అదిగో ఆయన కొడుకు, ఆ మాంధాత కొడుకు. ఆ తర్వాత కొన్ని వందల తరాలు ఉన్నాయి ఆ ఇక్ష్వాకు వంశంలో, కొన్ని వందల తరాలు ఉన్నాయి. ఆ మాంధాత యొక్క కుమారుడే ఇతడేమో సామాన్యుడు కాదు, దేవతలను కూడా రక్షించినటువంటి వాడు. దేవతలకి కష్టం వస్తే ఆ దేవతలను రక్షించడం కోసం పోయి వాళ్ళ శత్రువుల మీద యుద్ధం చేసినటువంటి వాడు ఈ ముచికుందుడు. అంతేకాదు గొప్ప భక్తుడైనటువంటి వాడు కూడా. అటువంటి ముచికుందుడు వాసుదేవుణ్ణి దర్శించాడు, నమస్కరించాడు, అర్చించాడు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాలయవనుణ్ణి ఎప్పుడైతే భస్మం చేశాడో అప్పుడు ముచికుందుడికి శ్రీకృష్ణుని యొక్క దర్శనమైంది. అంటే ఇక్కడ అర్థమైందండి, ఎవడు కాలుని జయిస్తాడో వాడికి పరమాత్మ దర్శనం. కాలయవనుణ్ణి భస్మం చేస్తే శ్రీకృష్ణుడి దర్శనం. కాలుణ్ణి ఎవరైతే అంటే మరణాన్ని ఎవరైతే అతిక్రమిస్తారో అటువంటి వాళ్ళకే పరమాత్మ యొక్క దర్శనం. ఎందుకంటే కాలాతీతుడైనటువంటి వాడు పరమాత్మ. ఇప్పుడు అంటున్నాడు శ్రీకృష్ణుడు, ఓ ముచ్చుకుందా, నీ యొక్క దృష్టి చేతనే ఈ కాలయవనుడు కాస్త భస్మం అయిపోయాడు. నీవు నన్ను గురించి తపస్సు చేశావు, ఏ వరం కావాలో నువ్వు కోరుకో, అనుగ్రహిస్తాను అని శ్రీకృష్ణుడు అన్నాడు. అప్పుడు అంటున్నాడు ముచ్చుకుందుడు, ఓ ముకుందా, నాకు ఏ వరాలు వద్దయ్యా,
నీ పాదసేవా భాగ్యం నాకు కల్పించు చాలు. ముక్తినిచ్చేటువంటి నిన్ను అల్పమైనటువంటి వరాలు కోరుకోమంటావా? కనుక నాకేం అక్కర్లేదు, నన్ను కరుణించి రక్షించు అని ముచ్చుకుందుడు ప్రార్థించాడు. ముచ్చుకుందుని యొక్క ప్రార్థన ఆలకించినటువంటి పరమాత్మ ఎంతో సంతోషించి, ఓ ముచ్చుకుందా, ఓ సార్వభౌమా, నీ చిత్తము నిర్మలంగా ఉంది, అందువల్ల నేను నిన్ను ప్రలోభ పెట్టలేకపోయా. నువ్వు ఏదన్నా కోరతావేమని ప్రలోభ పెట్టాలని చూశా, కానీ నువ్వు మాత్రం లొంగల. నీ బుద్ధి ఏ వరాలని కూడా కోరలా, కనుక నీ భక్తి నిరాటంకంగా సాగిపోతుంది. పూర్వం క్షత్రియ ధర్మపాలనలో నువ్వు వేటకి వెళ్ళి చాలా ప్రాణుల్ని హింసించావు, ఇప్పుడు నన్ను ఆశ్రయించావు. నిశ్చలమైనటువంటి భక్తితో ఆ పాపాలన్నీ కూడా పోగొట్టుకో. రాబోయే జన్మలో నీవు సమస్తమైనటువంటి భూతాలకి హితుడవుతావు, సర్వభూతాలని కూడా ప్రేమించేటువంటి వాడు అవుతావు, బ్రాహ్మణుడివై జన్మించి నన్ను పొందుతావు అన్నాడు. ఇక్కడే ఒక విశేషం ఉంది. క్షత్రియుడిగా జన్మించినటువంటి వాడు, భక్తుడిగా శ్రీకృష్ణుడిని ఆశ్రయించినటువంటి వాడు, ఏ కోరికల్ని కోరుకోకుండా ఉన్నటువంటి నిష్కాముడు, అటువంటి వాడికి రాబోయేటువంటి జన్మలో బ్రాహ్మణ జన్మ వస్తుంది, దాని ద్వారా ముక్తిని పొందవచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి భక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా వృధా అయ్యేటువంటిది కాదు. ద్వాపర యుగంలో రాజసంతో బ్రతికినటువంటి క్షత్రియుడు ముచ్చుకుందుడు, కానీ అతను సాత్వికమైనటువంటి బ్రాహ్మణ దేహాన్ని పొందుతావు అని చెప్పి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి దగ్గర నుంచి వరం పొందాడు. అంటే వీడి కథ ఏమిటంటే 3 యుగాలకు సంబంధించింది. అంటే ద్వాపర యుగంలోనేమో రాజుగా మహారాజుగా ఉన్నాడు, చక్రవర్తిగా ఉన్నాడు త్రేతాయుగంలో. ద్వాపర యుగంలోనేమో ఇలా భక్తుడిగా శ్రీకృష్ణుడిని దర్శించుకున్నాడు. ఆయన వరం ఇస్తే కలియుగంలోనేమో బ్రాహ్మణుడిగా పుట్టాడు. అయితే ఎవరు ఇలా పుట్టారు అని అంటే పెద్దలు ఏం చెప్తారంటే, జునాగఢ్లో భక్త నరసింహ మెహతా అని ఒక మహానుభావుడు జన్మించాడు. ఆ నరసింహ మెహతాయే ముచ్చుకుందుడు అని అంటారు. సరే, అది ఏమైనా మనకి ఆధారాలు ఏమి లేవు. ఈ విధంగా జరాసంధుడు 18 సార్లు ఈ దండయాత్ర చేయటం జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే శ్రీకృష్ణుడు జరాసంధుడి దెబ్బకు తాళలేక ఓడిపోయి పారిపోయాడు అనుకుంటారు. కానీ ఇక్కడ పారిపోవటం కూడా శ్రీకృష్ణుడు అది కూడా ఒక ఎత్తుగడ, అంతే తప్ప జరాసంధుడికి భయపడి పారిపోవటం కాదు. మధురలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా ద్వారక్కి తీసుకెళ్ళమని చెప్పి అందరినీ, అన్ని సంపదల్ని ద్వారక్కి పంపించాడు శ్రీకృష్ణుడు. ఆ సమయంలో జరాసంధుడు సైన్యాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. ఇదే చివరిసారి. బలరామకృష్ణుడు ఆ సేనను చూచి భయపడిపోయినటువంటి వాళ్ళ మాదిరిగా పరిగెత్తడం మొదలుపెట్టారు. నిజంగా వాళ్ళు భయపడి పరిగెడుతున్నారని చెప్పి భ్రమ చెందినటువంటి జరాసంధుడు వాళ్ళని వెంబడించాడు. వాళ్ళని వెంబడించి అలా వెంబడిస్తూ ఉంటే ఈ బలరామకృష్ణ ఇద్దరు కూడా ఈ ప్రస్థాన పర్వతాన్ని ఎక్కుతారు. జరాసంధుడు ఆలోచించాడు, వీళ్ళిద్దరినీ ఈ దెబ్బలో అంతం చేసేయాలనుకున్నాడు. అందుకని ఆ పర్వతానికి చుట్టూరు కూడా తన సేనతో నిప్పు పెట్టించేశాడు, ఇక్కడ దిగి రావడానికి వీలు లేకుండా. పర్వతం అంతా కూడా దగ్ధమైపోతూ ఉంది. ఎందుకంటే పర్వతాల మీద చెట్లు చేమలు అన్నీ ఉంటుంటాయి. ఈ నిప్పుతోటి కాస్త దగ్ధమైపోతూ ఉంది. పర్వతం కాలిపోతూ ఉంటే ఈ బలరామకృష్ణ ఇద్దరు కూడా 11 యోజనాల ఎత్తైనటువంటి ఆ పర్వతం మీద నుంచి దూకి పారిపోయి ద్వారకి చేరుకున్నారు. దీని వెనక కూడా ఒక ఆధ్యాత్మిక సత్యం ఇమిడి ఉంది. భక్తుల్ని వృద్ధాప్యం వెంటాడినప్పటికీ కూడా, వృద్ధాప్యం అంటే జరాసంధుడు వెంటాడినప్పటికీ కూడా వాళ్ళని ఏమి చెలింపజేయలేడు, బాధలకు గురి చేయలేడు. జరాసంధుడు ప్రశ్రవణ పర్వతాన్ని దగ్ధం చేసినట్లుగా వృద్ధాప్యం ఏం చేస్తుందంటే దేహాన్ని దగ్ధం చేస్తుంది. ఈ వృద్ధాప్యం దేహాన్ని అనేకమైనటువంటి కష్టాలకు గురి చేస్తూ ఉంది. కానీ పర్వతం దహించబడినా బలరామకృష్ణులకేం కాల.
ఎందుకంటే 11 యోజనాలు ఎత్తున్నటువంటి దాన్ని దూకేసి ద్వారకి వెళ్ళిపోయారు. అదేవిధంగా ముసలితనం మనకి వెంబడించినా ఈ ముసలితనం మనల్ని ఏమీ చేయలేదు. మనం కూడా అదిగో ఆ 11 యోజనాలు ఎత్తున్నటువంటి దాన్ని దూకిపోవచ్చు. ఏమిటి 11 యోజనాలు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు. ఈ మొత్తాన్ని కలిపితే 11. ఈ 11తో కూడుకున్నటువంటిదే ఇక్కడ ఈ పర్వతం. అంటే ఈ 11తో కూడుకొని ఈ దేహము కాలుడి వాత పడినప్పటికీ కూడా ఈ జీవుడు మాత్రం తనకి ఏమీ కాకుండా తప్పించుకొని పోతాడు. అక్కడ బలరామకృష్ణులాగా జీవుడికి ఏమి కాదు. అయితే ఎక్కడికి చేరాలి? ద్వారక. ద్వార అంటే ద్వారం, కా అంటే బ్రహ్మ, ద్వారక అంటే బ్రహ్మద్వారం, బ్రహ్మద్వారం అంటే మోక్షద్వారం. కాబట్టి మోక్షద్వారానికి కనుక వెళ్ళినట్లయితే ఈ జీవుడు ఈ 11ంటిని దాటి, అంటే ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సులను దాటి ఆ ద్వారక అంటే ఆ బ్రహ్మ పదవిని కనుక అందుకున్నట్లయితే, ఆ మోక్ష పదవిని కనుక అందుకున్నట్లయితే ఇక అతడికి సాగులేదు. అంటే కాలుడు ఏమీ కూడా అతన్ని చేయలేదు, ఈ దేహమే దహించుకుపోతుందంతే. కాబట్టి ఇలా సముద్రాన్ని అవతలికి నెట్టి సముద్రంలోనే ద్వారకా నగరాన్ని నిర్మించుకొని శ్రీకృష్ణుడు యాదవులందరినీ మధురా నగరానికి తరలించడం, మధురా నగరం నుంచి ద్వారక్కి తరలించడం జరిగింది. ఇంతవరకు శుకబ్రహ్మ మధురా నగరం వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క చర్యల్ని, ఈ జరాసంధుణ్ణి ఎదుర్కోవటాన్ని, ద్వారకా నగరం ప్రవేశించడాన్ని తెలియజెప్పిన తర్వాత ఇప్పుడు మంగళప్రదాయమైనటువంటి రుక్మిణీదేవి యొక్క విషయాన్ని గురించి చెప్పబోతా ఉన్నాడు. ఈ రుక్మిణీ కళ్యాణానికి సంబంధించినటువంటి గాథ భాగవతంలో చాలా ప్రత్యేకమైనటువంటిది, భక్తి భావనతో కూడుకున్నటువంటిది. సామాన్యంగా చాలామంది ఒక మాట చెబుతారు, మన ఇళ్లల్లో గనక వివాహం కానిటువంటి కన్యలు గనక ఉన్నట్లయితే ఈ రుక్మిణీ కళ్యాణాన్ని కనుక చదివించినట్లయితే, లేదా కనీసం ఆ రుక్మిణి పంపించినటువంటి లేఖలో ఉన్నటువంటి 7 ఆ పద్యాలని కనుక ప్రతిరోజు కనుక చదివించినట్లయితే వాళ్ళకి ఉత్తముడైనటువంటి వరుడు లభిస్తాడు అని చెబుతూ ఉంటారు. అటువంటి రుక్మిణి కళ్యాణ గాథని మనం రేపటి నుంచి